అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం పుట్లూరు రోడ్లో ఉన్న అంబాభవాని దేవాలయంలో ఇవాళ అమ్మవారు శేఖంబరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢమాస శుక్రవారాన్ని పురస్కరించుకుని స్వకులశాలి సమాజ్ మహిళా మండలి ఆధ్వర్యంలో అమ్మవారిని 30 రకాల కూరగాయలు ఆకుకూరలతో అలంకరించారు. అనంతరం ఆలయ ప్రెసిడెంట్ అయినటువంటి కేందుల్ చంద్రశేఖరరావు, కేందుల్ శారద దంపతులు అమ్మవారికి మొదటి పూజను అందించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాలకవర్గ కమిటీ వారు కాంబ్లే నగేష్, జిందే సురేష్ కుమార్, సరోదే జగన్నాథ్, జుజారె శివప్రకాష్, కేందుల్ మల్లికార్జున, భాస్కర్, సాఫ్రే ఈశ్వరరావు, మహిళా మండలి సాఫ్రే లక్ష్మి, కేందుల్ లక్ష్మీభాయ్ తదితర కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అనంతరం సాయంత్రం మహిళా మండలి ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరై అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నారు కమిటీ వారు. శ్రీ మాత్రే నమః. తాడిపత్రిలోని పుట్లూరు రోడ్లో ఉన్న అమ్మ భవానీ టెంపుల్లోని అమ్మవారికి శాకాంబరి అలంకారం చేపించినాము. 30 రకాల కూరగాయలతో ఆకుకూరలతో మొదటిసారిగా మహిళా మండలి నిర్మించినాక మొదటిసారిగా శాకాంబరి అలంకారం చేసినాము. ఇందుకు అందరూ మహిళలు సహాయం చేశారు. అలానే ఈరోజు సాయంకాలము లలితా సహస్రనామము, భజన, కుంకుమార్చన అన్ని ఉంటాయి. ప్రతి మహిళ అందరూ సకలశాలి సమాజ బంధువులందరూ దీంట్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని ఆలకించి తిలకించాలని కోరుకుంటున్నాము. భారత కులశేఖరోద్ధాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాసంలో కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ లేదు, ఆషాఢ మాసందు వివాహ రూపేణ ప్రతిబంధేన అన్నారు. ఆషాఢ మాసంలో ద్వాదశి గాని ఏకాదశి అందు గాని శారదాదేవి శారదా అమ్మవారు శాకాంబరి అలంకారం ఏమంటేనా ఆ యొక్క అమ్మవారు దశైరూపానాం రక్షణ దదాహ అన్నారు. దశరూపేణ గచ్చన్ భారతీ అన్నారు. ఎట్లా చదువుతలు ఎట్లు ఉంటుందో శాకాంబరిగా ఆ అమ్మవారు లోకల్యాణార్థమై ఈ విధంగా శాకాంబరి అలంకారంతో అలంకరించుకొని ఆ అమ్మవారు మనం కోరుకున్న కోరికలు కులదేవత, కొందరికి కులదేవత మాతృదేవత ఎలాగ వర్తిస్తుందో ఆ యొక్క అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గాదేవి నమః. దుర్గాదేవి దశావతారంలో ఎట్లా ఉంటుందో ఆ విధంగా శాకాంబరి అలంకారంతో ఈ దినమున అంబాభవాని దేవస్థానం ముందు సకల సమాచారం సభ్యులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గౌరవ సభ్యులు కూడా అందరూ ప్రతిప్రకారంగా స్వామి ఈ విధంగా చేసుకోవాలా, ఈ విధంగా ఆచరించాలి, ఈ విధంగా చేసి శాకాంబరి అంటేనా ఒక అలంకారంతో ఒక వంకాయ కానీ టెంకాయ కానీ పుష్పం కానీ ఫలం కానీ ఇదంబోటం రసం దేవీం లక్ష్మీహారాయణసుధ ఐరాపత్పండరేకాక్షస్వరూపారక్ష భారతే. ఈ యొక్క శాకాంబరి అలంకారంలో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఆ యొక్క సరస్వతి ఏ ఉంటుందో ఈ ఆషాఢ మాసంలో అమావాస్య ముందు వచ్చే శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ ఆషాఢ ముద్ద స్వకరించేవాడు అమ్మవారు పార్వతీదేవి పరమశివుని విధంగా అడుగుతుంది, స్వామి ఈ ఆషాఢ మాసం తొలి శుక్రవారం లేదు, మంగళవారం ఉంది కానీ అమావాస్య ముందు వచ్చి ఆ శుక్రవారము లేక మంగళవారం కానీ ఆదివారం కానీ లేక శాకాంబరి అలంకారంతో అలంకరించుకొని ఆ అమ్మవారిని గణపతి ఆరాధన చేసుకున్న తర్వాత తొందమేక తొంతము తోర్వచ్చనుండవ అమరస్తంభ నిండు గజ్జంబ వేడితిన్ పార్వతీ తనయా నిన్ను వేడితిన్. ఆ యొక్క విఘ్నరాజుని నమస్కరించుకొని మన చేసే కార్యక్రమంలో ఎలాంటి అవమానము ఆపద రాకుండా సస్యశ్యామలుగా ఉండాలని ఆ యొక్క అమ్మవారిని కోరుకోవడము. ఈ ఆషాఢ మాసం ఎందుకు వస్తుంది అంటేనా రూపేణ బంధేన అన్నాడు. మంచి రోజులు ఉంటాయి దీంట్లో, మంచి రోజులు చెడు రోజులు. వివాహం అయిన తర్వాత అత్తాకులు ఒక వాక్యం తను నడచకూడదు. ఇన్ని వాక్యాలు ఇచ్చిన తర్వాత ఆషాఢ మాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశి నవమి